నారదుని మాటలు విన్న పితామహుడు లోకహితాన్ని కోరి ప్రశ్నించిన నారదునికి ఇలా చెప్పసాగాడు. కుమారా, నువ్వు లోకోపకారాన్ని కోరి ప్రశ్నించావు. విను, ఇది సర్వోత్కృష్టమైనది. ఆదిలో సృష్టికి ముందు అంతా అంధకార బంధురంగా ఉండేది. సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్ర సప్తర్షి మండలాదు లేవీ లేవు. పంచభూతములు లేవు. దిక్కులు లేవు. కాలం లేదు. వేదంలో తత్సద్బ్రహ్మ అనే వాక్యంచే ప్రతిపాదింపబడిన సత్ ఒక్కటి మాత్రమే ఉండేది. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని యోగులు హృదయాకాశంలో సర్వదా దర్శిస్తారు. అది మూర్తము కాదు, అమూర్తము కాదు, వాక్కుకు అందే విషయం కాదు, మనస్సుకు అందేది కాదు. దానికి నామరూపాదులు లేవు. దానికి వర్ణం, రంగు, బ్రాహ్మణాది భేదాలు లేదు. స్థూల సూక్ష్మాది భేదాలు లేవు. అది దృష్టం కాదు, అదృష్టమూ కాదు. అది సత్యము, జ్ఞానము, అనంతమూను, పరమానంద ఘనము, పరంజ్యోతి స్వరూపము అయిన దానిని గూర్చి శృతి అస్తి, ఉన్నది అని మాత్రమే చెప్పగలుగుతోంది. కుమారా, నారదా, వేదమే చెప్పలేని దానిని మనమెలా చెప్పగలం? అది పొడుగు కాదు, పొట్టి కాదు. అది పెరగదు, తరగదు. దానికి చావు పుట్టుకలు లేవు. అది ఏ ప్రమాణాలకు అందదు. అది స్వతంత్రమైనది. దానికి ఏ ఆధారం లేదు. అది ఏ పరిణామం చెందదు. దానికి ఆకారం లేదు. అది వికల్పాలు, వికారాలు లేనిది. దానికి గుణాలు లేవు. అది లేనిది ఉన్నది కూడాను. అది దూరము కాదు, దగ్గర కాదు. అది మాయాతీతమైనది. దానికి ఆద్యంతాలు లేవు. దానికంటే భిన్నమైన ద్వితీయ వస్తువు లేదు. ఈ విధంగా పరబ్రహ్మమును గురించి స్వరూప తటస్థ లక్షణాలు మాత్రమే ఊహింపబడతాయి. అది చైతన్య ఘనం. కుమారా, అట్టి పరమాత్మకు ద్వైతంలో కోరిక కలిగింది. నిరాకారుడైన ఆ పరమాత్మ తన లీలచే సర్వైశ్వర్య గుణోపేతము, సర్వజ్ఞానయుతము, సర్వమంగళకరము అయిన స్వీయమూర్తిని కల్పించాడు. లీల అంటే తనకంటే వేరైనది అని అర్థం కాదు, ప్రవాహ రూపమైనది అని అర్థం. అలా కల్పింపబడిన మూర్తియే ప్రధానము, ప్రకృతి, మాయా, త్రిగుణాత్మిక, పరాశక్తి, సమష్టి బుద్ధి, తత్వనికి జనని, వికృతి, వర్ణిత, అంబిక, ఈశ్వరి, త్రిదేవ జనని, నిత్య, ఇలా అనేక నామాలతో వ్యవహరింపబడుతూ ఉంది. ఆమెయే సర్వ రూపాలను ధరించి సర్వమును చూస్తూ సర్వమును చేస్తూ ఉంటుంది. ఆమె సర్వారాధ్య. సర్వ సంస్కృతులకు మూలం ఆమెయే. అద్వితీయము, ఆద్యంతరహితము, సర్వవ్యాపకము అయిన ఆ పరబ్రహ్మము యొక్క మూర్తియే సదాశివుడు. సదాశివుడు కల్పించిన మూర్తియే పరాశక్తి లేక ఈశ్వరి. కుమారా, త్రిమూర్తులకు సైతం తల్లి అయిన ఆ పరాశక్తి 8 భుజాలు కలిగి ఉంటుంది. ప్రసన్న వదన. ఆమె ముఖం అనంతకోటి పూర్ణిమా చంద్రుల వెన్నెల వెలుగులతో నిత్యము ప్రకాశిస్తూ ఉంటుంది. పరిపూర్ణంగా వికసించిన పద్మాల శోభను ధిక్కరించే ఆమె నేత్రాలు కరుణారస తరంగితమైన దృక్కులు భక్తుల హృదయాలను ఆహ్లాదపరుస్తూనే ఉంటాయి. ఇక సదాశివుని తలపై మందాకిని. ఆయన బాలచంద్రధారి, 3 కన్నులు, 5 ముఖాలు, 10 చేతులు కలవాడు. త్రిశూలధారి. ఆయన భస్మోద్ధూళిత దూసరాంగుడు. ఆ సదాశివుడు శక్తితో కలిసి శివలోకమనే క్షేత్రాన్ని నిర్మించాడు. ఆ ఉత్తమ క్షేత్రానికి కాశీ అని పేరు. అది సర్వశ్రేష్టమైన మోక్షపురి. పార్వతీ పరమేశ్వరులు ప్రళయకాలంలో కూడా ఆ క్షేత్రాన్ని ఏనాడూ విడువరు. అందువల్లనే దానికి అవిముక్తము అని పేరు. భక్తులకు ఆనందాన్నిస్తుంది కనుక ఆనందవనమని పేరు. ఆ విధంగా పార్వతీ పరమేశ్వరులు ఆ ఆనందవనంలో పరమానంద భరితులై రమిస్తుండగా మరియొక పురుషుని సృష్టించి వానియందు సృష్టి భారాన్నుంచి మనమిద్దరము సుఖింతముగాక అనే కోరిక వారిద్దరికీ కలిగింది. ఆ పురుషుడు నా అనుగ్రహం చేతనే సర్వమును సృజించి ప్రళయకాలమునందు సర్వమును ఉపసంహరించుగాక అని సంకల్పించి తన ఎడమ భాగమునందు అమృతాన్ని చిలికించగా అప్పుడు త్రిలోకసుందరుడైన పురుషుడు ఆవిర్భవించాడు. అతడు శాంతుడు, సత్వగుణ ప్రధానుడు, గాంభీర్యుడు, క్షమాయుక్తుడు, ఇంద్రనీల ద్యుతి సన్నిభుడు, పుండరీకాక్షుడు, సువర్ణ పీతాంబరధారి. అలా ఆవిర్భవించిన ఆ పురుషుడు శంభునకు నమస్కరించి, స్వామి, నాకు నామ సంస్కారాన్ని చేసి కర్తవ్యాన్ని కూడా ఆదేశించండి అని కోరగా శివుడిలా అన్నాడు. కుమారా, సర్వవ్యాపకుడువైన కారణంగా నీకు విష్ణువు అనే నామం విఖ్యాతి చెందగలదు. భక్తులకు ఆనందాన్నిస్తావు. ఆ కారణంగా అనేక నామాలు నీకు కలుగుతాయి. నువ్వు దృఢచిత్తంతో తపస్సు చెయ్యి. నీకు కర్తవ్యం బోధపడుతుంది. అనంతరం శివుడు నిశ్వాసం చేత వేదాన్ని విష్ణువుకిచ్చి అంతర్ధానమయ్యాడు. శివలోకం కూడా అంతర్ధానమైంది. శివాజ్ఞననుసరించి అచ్యుతుడు 12,000 దివ్య సంవత్సరాలు కఠోర తపస్సు చేసినా శివ సాక్షాత్కారం కాలేదు. కర్తవ్యం తెలియలేదు. విష్ణువు సంశయాపన్నుడై
ఆదరంతో శివుణ్ణి స్మరిస్తూ కర్తవ్యాన్ని గురించి చింతిస్తుండగా శివుని నుండి సంశయ నివారణార్థం మరల తపశ్చర్యకు పూనుకోవలసింది అనే అంతర్వాణి వినవచ్చింది. ఆత్మబోధననుసరించి విష్ణువు పరబ్రహ్మానుసంధానంతో ఘోర తపస్సాచరించాడు. అనేక వేల సంవత్సరాల తరువాత విష్ణువు ధ్యానమార్గం నుండి బయటకు వచ్చి శివుని మహిమను స్మరించి ప్రీతిని, విస్మయాన్ని పొందాడు. ఆ సమయంలో అత్యంత అద్భుతమైన రీతిలో శివమాయా ప్రభావంచే అతడి శరీరం నుండి అనంత జలధారలు బయటకు వచ్చాయి. సర్వము జలమయమైంది. తపస్సుచే పరిశ్రాంతుడైన విష్ణువు మోహితుడై జలాలపైన యోగనిద్రను పొందాడు. శృతి సమ్మతమైన నారాయణ శబ్దం విష్ణువుకు ఆ కారణంగానే కలిగింది. ఆ పురుషుడు తక్కతక్కిన ప్రకృతి వికారాలేమీ అప్పుడు లేవు. ఆ సమయంలోనే ఆ పుణ్యపురుషుని నుండి వివిధ తత్వాలు వ్యక్తమైనవి. పురుషుని నుండి ప్రకృతి, ప్రకృతి నుండి మహత్తు, దాని నుండి సత్వరజస్తమో గుణాలు పుట్టాయి. ఈ గుణభేదంచే 3 విధాలైన అహంకారం, దాని నుండి పంచతన్మాత్రలు, దాని నుండి పంచస్థూల భూతాలు, దాని నుండి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు పుట్టాయి. నారదా, విను. ఆ పుణ్యపురుషుడు తక్క ప్రకృతి నుండి పుట్టిన తత్వాలన్నీ జడములే. విష్ణువు ఈ 24 తత్వాలను ఏకం చేసి దానిని శివుణ్ణి ఇచ్చచే తన ఆంతర్యంలో ఉంచుకుని పరబ్రహ్మస్వరూపమైన జలములపైనే యోగనిద్రాపరవశుడై నిద్రించాడు.